భారతీయ రైల్వే కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. ఇంతవరకు రైలు కూత వినపడని ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం రాష్ట్రానికి ఇండియన్ రైల్వే కనెక్టివిటీ వచ్చింది. రైల్వే చరిత్రలోనే కాదు, మిజోరాం చరిత్రలోనే ఇదొక గొప్ప మైలురాయి. ఎత్తైన కొండలు, భయం పుట్టించే లోతైన లోయలు, ఆకుపచ్చటి అడవులు, అడుగడుగున సొరంగ మార్గాలతో కూడిన ప్రాంతంలో రైల్వే లైన్ ఏర్పాటు చేయడం ఒక గొప్ప సాహసం. ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. అటువంటి అద్భుతాన్ని తిరుగులేని ఇంజనీరింగ్ నైపుణ్యంతో పూర్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన మిజోరాం కొత్త రైల్వే లైన్పై వివరాలను ఐజ్వాల్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. భారత రైల్వే వ్యవస్థలో మరో కొత్త మైలురాయి వచ్చేరింది. అదే బైరాబీ సైరెంగ్ రైల్వే లైన్. అయితే ఈశాన్య రాష్ట్రమైనటువంటి మిజోరంలో క్యాపిటల్ అయినటువంటి ఐజ్వాల్లో ఇంతవరకు రైల్వే లైన్ లేదు. సో ఈ బైరాబీ సైరంగ్ రైల్వే లైన్ తో కేంద్ర ప్రభుత్వం ఐజ్వాల్ కు రైల్వే లైన్ తీసుకొచ్చింది. సో మరి అయితే ఎత్తైన కొండలు లోయల మధ్యలో ఉండేటువంటి ఈ నగరంలో, ఈ స్టేట్ లో ఈ రైల్వే లైన్ నిర్మించడం అనేటువంటి అతిపెద్ద సవాల్. సో ఈ సవాల్ను ఏ విధంగా పూర్తి చేసింది? సాక్షి టీవీ ప్రత్యేకంగా గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి ఈ ప్రాంతానికి చేరుకుంది. సో టనెల్స్, అనేక బ్రిడ్జెస్ మధ్య ఈ మొత్తం 51 కిలోమీటర్లు అయినటువంటి బైరాబీ సైరంగ్ రైల్వే లైన్ ఉంటుంది. సో దీంతో ఈ మిజోరం క్యాపిటల్ ఐజ్వాల్ అనేటువంటిది భారత రైల్వే లైన్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ప్రజలు వాళ్ళ వ్యాపార వాణిజ్యాలు పెంచుకోవడానికి కూడా ఇక్కడ నుంచి అవకాశం చాలా మెండుగా ఉంటాయి. సో దీని నిర్మాణ ప్రత్యేకతలు ఏంటి? ఇవన్నీ కూడా సాక్షి టీవీ ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే రైల్వే వ్యవస్థలో భారత రైల్వే వ్యవస్థ అతి పెద్దదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ రైల్వే వ్యవస్థ మీద ఆధారపడేటువంటి కుటుంబాలు, ఫ్యామిలీ, మనుషులు ఎంతో మంది ఉంటారు. సో అటువంటి ఈ భారత్లో కూడా ఒక రాష్ట్రంలో, ఈ ఏదైతే మిజోరం రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని ఐజ్వాల్కు ఇంతవరకు రైల్వే కనెక్టివిటీ లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా కొండలు కోణల మధ్య ఉండేటువంటి ఈశాన్య రాష్ట్రం. సో అటువంటి ఈ రాష్ట్రానికి భారత రైల్వే వ్యవస్థ రైల్వే లైన్ తీసుకొచ్చింది. సో అది బైరాబీ సైరంగ్ అంటే అస్సాం నుంచి ఇటు మిజోరం క్యాపిటల్ ఐజ్వాల్కి తీసుకొచ్చింది. సో మరి ఈ రైల్వే లైన్ దాదాపు 51 కిలోమీటర్ల మేర నిర్మించబడింది. సో దీని ప్రత్యేకతలు చూపించడానికి సాక్షి టీవీ ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి వచ్చింది. సో ప్రస్తుతం మనం సైరాంగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇది సైరాంగ్ అనేటువంటి ప్రాంతం మిజోరం రాజధాని ఐజ్వాల్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఇక్కడ అస్సాం నుంచి బైరాబీ స్టేషన్ ద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు ఇక్కడ దిగి వాళ్ళు ఐజ్వాల్ క్యాపిటల్కి 13 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. సో అత్యంత కఠినతరమైనటువంటి రూట్ ఇదంతా కూడా. అయితే 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి పిలుస్తుంటారు ఈ 7 స్టేట్స్ని. అందులో ఒకటైనటువంటి మిజోరంలో ఈ రైల్వే లైన్ నిర్మించాలంటే ఇటు కన్స్ట్రక్షన్ మెటీరియల్ తేవాలన్నా, ఏది తేవాలన్నా కూడా అటు వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతాల నుంచి తేవాల్సి ఉంటుంది. ఆ రోడ్ మార్గం పూర్తిగా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. సో కొండ చర్యలు విరిగి పడుతూ ఉంటాయి. దాదాపు 7 నెలలు వర్షపాతమే ఉంటుంది. సో ఇంత కష్టం ఉంటుంది. అటు కార్మికులు కూడా ఇక్కడికి రారు. కేవలం ఒక 4-5 నెలలు పనిచేయాల్సి ఉంటుంది. సో ఇంత కష్టంలో కూడా 2014లో ప్రాజెక్ట్ అనుకున్నారు. 2016లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 2025లో ఇప్పుడు పూర్తయినటువంటి పరిస్థితి. మయన్మార్, బంగ్లాదేశ్ అయితే 2 దేశాలకు ఇది బార్డర్ స్టేట్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ మయన్మార్లో ఉండేటువంటి సీపోర్ట్ ద్వారా అటు వెస్ట్ బెంగాల్కు 500 కిలోమీటర్లు ఆ సీ ద్వారా, సముద్ర మార్గం ద్వారా డైరెక్ట్ ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. సో ఇట్లా అనేక ఉపయోగాలు ఉంటాయి. సో దీనివల్ల దీన్ని భారత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రధానమంత్రి మోదీ దీన్ని ప్రారంభించబోతున్నారు. సో దీనికి కాస్ట్ కూడా దాదాపు 8,000 కోట్లుగా దీనికి ఖర్చు పెట్టారు. సో దీని ద్వారా ఇటు భారత్కి రైల్వే కనెక్టివిటీ మిజోరంకి ఇప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది. భారత్లోనే చినాబ్ కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి రైల్వే లైన్ అని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ బైరాబీ సైరంగ్ అనేటువంటిది? ప్రస్తుతం మనం నిల్చున్నటువంటి ఇది కురుంగ్ బ్రిడ్జ్. బైరాబీ ప్రాంతం నుంచి సైరంగ్ వెళ్ళేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి అత్యంత ఎత్తైనటువంటిది, అంటే భారత్లోనే అత్యంత ఎత్తైనటువంటి బ్రిడ్జ్ ఇది. అంటే మొదటగా చినాబ్ బ్రిడ్జ్ అది, ఆ తర్వాత రెండో బ్రిడ్జ్ ఇది. ఇది కింది నుంచి కూడా ఏదైతే నది పారుతుందో ఆ నది నుండి ఒక పియర్ వేసి ఈ బ్రిడ్జ్ అనేటువంటిది కట్టినటువంటి పరిస్థితి. దాదాపు 114 మీటర్లు. భారత్లో ఉన్నటువంటి కుతుబ్ మినార్ కంటే కూడా 44 మీటర్ల పెద్దదిగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్. సో ఈ ఒక్క బ్రిడ్జే కాదు, ఇట్లాంటి ఒక 10 బ్రిడ్జులు ఇంకా వెనకాల ఉన్నాయి. అవన్నీ కూడా 70 మీటర్ల కంటే ఎత్తులో ఉన్నాయి. అలాగే ఇంకొక 40 బ్రిడ్జులు అయితే 70 మీటర్ల కంటే తక్కువలో ఉన్నాయి. ఇట్లా మొత్తం దాదాపు 153 బ్రిడ్జులు ఉన్నాయి, 48 టన్నెల్స్. అత్యంత ప్రమాదకరమైనది. చూడొచ్చు మన చుట్టూ కూడా కొండలు, నదులు, లోయలు, ఇంతటి భయంకరమైనటువంటి దారుణమైనటువంటి అయితే చిట్ట అడవి, కారడవి అని చెప్పొచ్చు. ఇటువంటి ప్రాంతంలో కూడా ఇండియన్ రైల్వే వచ్చింది. అయితే మిజోరం రాజధాని ఐజ్వాల్ ప్రజల కోసం ఇక్కడికి కనెక్టివిటీ తీసుకురావడానికి భారత రైల్వే వ్యవస్థ
ఈ రైల్వేను దాదాపు 51 కిలోమీటర్లు కూడా మొత్తం ఎంటైర్ 51 కిలోమీటర్లు కూడా ఇదే విధంగా ఉంటుంది. టనెల్స్, బ్రిడ్జెస్, ఒక పక్కన చూస్తుంటే నదులు, లోయలు, కొండ ప్రాంతాలు ఆహ్లాదకరంగా సాగుతుంటుంది. కానీ దీని నిర్మాణం వెనక ఎంత కృషి దాగి ఉంది, ఎంత ఇంజనీరింగ్ అద్భుతం దాగి ఉంది, ఎంత శ్రమ అనేటువంటిది కూడా పూర్తిగా ఇదంతా కూడా చూస్తుంటే మనకు అర్థమవుతుంది. దీన్ని కట్టడానికి అప్రోచింగ్ రోడ్స్ మొదట వేయాలి. అలాగే దీన్ని ప్రకృతితో పోటీపడి, ప్రకృతి అలాగే భౌగోళిక పరిస్థితులు వీటన్నింటినీ కూడా అంచనా వేసుకోవాలి. మొదటగా అసలు ఈ భూమి ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, ఇది నిర్మాణానికి అనువైనదా కాదా, ఇట్లాంటి అన్ని పరీక్షలు చేసిన తర్వాతనే ఎంతో పరిశోధన తర్వాత దాదాపు 2 సంవత్సరాల పరిశోధన ఏ విధమైనటువంటి రూట్ ఉండాలి, ఒకానొక సమయంలో టన్నెల్స్ తవ్వుతుంటే మళ్ళీ కొండలో నుంచి నీళ్లు ఊరడం, సో ఇట్లాంటి సమస్యలు అన్నీ కూడా అధిగమించి ఇండియన్ రైల్వే ఈ 51 కిలోమీటర్ల బైరాబీ సైరంగ్ రైల్వే లైన్ను తీసుకొచ్చింది. సో దీంతో అయితే మిజోరాం రాజధాని ఐజ్వాల్ ప్రజలు అటు భారత రైల్వే వ్యవస్థతో కనెక్ట్ అవుతుంటారు. సో ఇప్పటి నుంచి వీళ్ళు అభివృద్ధిలో కూడా భాగమవుతారు. రైట్, భూతల స్వర్గాన్ని తలపిస్తున్నటువంటి మిజోరాం, దాని క్యాపిటల్ రాజధాని అయినటువంటి ఐజ్వాల్ని చూస్తున్నాం. పూర్తిగా కొండల మధ్యలో వేసినటువంటి రైల్వే లైన్ దాదాపు 51 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఆ బైరాబీ నుంచి సైరంగ్ వరకు చూస్తున్నాం. సో మొత్తం టన్నెల్స్ 48 ఉంటాయి. ప్రస్తుతం మనం 40వ టన్నెల్ వద్ద ఉన్నాం. అయితే దారి మధ్యలో ఈ రైల్వే లైన్ వేస్తున్నటువంటి దారి మధ్యలో కొండలు వస్తే వాటిని తొలుస్తూ ఎంతో జాగ్రత్తగా ఈ టన్నెల్స్ను నిర్మించారు. సో ఈ టన్నెల్స్ను గురించి మాట్లాడడానికి కూడా మనతో పాటు అయితే సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. సార్, చూస్తున్నాం ఒకవైపు టన్నెల్స్, ఒకవైపు బ్రిడ్జెస్, ఇంత అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ కట్టడాన్ని రైల్వే శాఖ చేపట్టిన దాని పట్ల మీరు ఏం చెప్తారు? ఇది ఒక కష్టతరమైన ఛాలెంజింగ్ టాస్క్ ఇండియన్ రైల్వేకి. మిజోరాంకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రైల్వే కనెక్టివిటీ లేదు. రైల్వే కనెక్టివిటీ ఇస్తేనే మనకు ఇంజన్ ఆఫ్ గ్రోత్ అంటాము రైల్వేని. సో ఆ గ్రోత్ని మిజోరాం ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రాసెస్ ఇది. సో మీరు అన్నట్టుగానే ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఈ రైల్వే లైన్ వేస్తూ ఉంటే ఇక్కడ చాలా కొండ ప్రాంతం, లోయ ప్రాంతం అవ్వడం వల్ల కొండ ప్రాంతం అడ్డొస్తే కొండని తొలుచుకుంటూ ముందుకెళ్ళి టన్నెల్స్ నిర్మిస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే వన్ ఆఫ్ ద టన్నెల్, 1.3 కిలోమీటర్ లెంత్ ఉన్న టన్నెల్. ఇంకా ముందుకెళ్తే 2 కిలోమీటర్ లెంత్ టన్నెల్ కూడా ఉంది. అలాగే మనకి లోయ ప్రాంతాలు వస్తే బ్రిడ్జ్ కట్టాల్సిన అవసరం ఉంది. ఒక బ్రిడ్జ్ వచ్చేసి 114 మీటర్ల హైట్లో కట్టాము. కుతుబ్ మినార్ కంటే కూడా ఎక్కువ ఎత్తులో ఉండే ఇలా 153 మైనర్ అండ్ మేజర్ బ్రిడ్జెస్ కట్టడము, 48 టన్నెల్స్ను కూడా కట్టడము, ఇదంతా ఆలోచిస్తున్న ఒక అద్భుతమైన ఛాలెంజింగ్ టాస్క్. దీన్ని రైల్వే ఎంతో చాకచక్యంగా, నేర్పుతో, నైపుణ్యంతో కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి వాటి దగ్గర ఏదైనా మళ్ళీ రిపేర్స్, మరమ్మతులు వస్తే వెంటనే పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా చుట్టూ వీటికి అప్రోచింగ్ రోడ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా నదులు, లోయలు ఇవన్నీ ఉన్నాయి. సో అది పాసిబుల్ ఉంటుందా సార్? ఇది అంటే మీరు అన్నది కొంచెం ఇది ఛాలెంజింగ్ టైమ్స్ ఉంటాయి ఇలాంటి అన్యూజువల్ జరిగినప్పుడు. దీనికి ఇలాంటి ప్రాంతంలో రైల్వే నెట్వర్క్ మెయింటైన్ చేయడానికి ఆల్రెడీ రైల్వేకి అనుభవం ఉంది. నార్త్ అంటే హిమాలయ ప్రాంతాల్లో కూడా రైల్వేస్ని రన్ చేస్తూ ఉన్నాం. ఇది ఆధునిక టెక్నాలజీతో కట్టాం కాబట్టి ఇలాంటి ఏదైనా అన్యూజువల్ జరిగినా కూడా దాన్ని సాల్వ్ చేసేందుకు కూడా రైల్వే దగ్గర సిస్టమ్స్ ఉన్నాయి. మాకు దగ్గరలోనే ఈ వ్యవస్థ ఉంటుంది. యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్స్ అని పెట్టుకొని ఉంటాము. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి రావడానికి ఉంటుంది. అలాగే మధ్యలో కూడా ఈ మెటీరియల్ కూడా అవసరం ఉన్న మెటీరియల్స్ని కూడా లొకేషన్స్లో పెట్టుకొని ఉంటాము. టన్నెల్లో కూడా అంటే మీరు చూస్తున్నట్టుగానే చాలా వైడ్గా ఇబ్బందికరంగా లేకుండా, ఏమాత్రం ఇబ్బంది అయినా కూడా ప్రాబ్లం లేకుండా చూసుకుంటాము. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా కూడా మనకు కంకర బల్లాస్తో ఉంది ట్రాకు. టన్నెల్లో చూస్తే బల్లాస్లెస్ ట్రాకు, అది ఇంకా మోర్ సేఫర్గా ఉంటుంది. ఈ టన్నెల్స్లో కూడా తక్కువ స్పీడ్స్తో రన్ చేసేందుకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కాబట్టి అన్యూజువల్స్ అయ్యేందుకు కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే ఇది టనెల్స్ గురించి. ఎందుకు టనెల్స్ అంటే పూర్తిగా కొండ ప్రాంతాలు. సో మరి ఇటువంటి ప్రాంతాల్లో ఒకవైపు బ్రిడ్జ్లు, ఒకవైపు టన్నెలు, ఆద్యంతం 51 కిలోమీటర్లు బైరాబీ నుంచి అంటే అస్సాం రాష్ట్రంలో ఎండ్ అయ్యాక మిజోరంలో మొదటి రైల్వే స్టేషన్ అది. అక్కడి నుంచి మొదలు పెడితే మిజోరం రాజధాని ఐజ్వాల్ వరకు మొత్తం 5 రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఆద్యంతం కూడా ఆహ్లాదకరంగా వాతావరణం సాగుతుంటుంది. అయితే ప్రమాదకరంగా కూడా ఉంటుంది, ఒక అడ్వెంచర్ స్పాట్గా కూడా ఉంటుంది. సో ఇది టూరిజం వైపు డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఒక రాష్ట్రాన్ని మొత్తం మిజోరంకి సంబంధించి క్యాపిటల్ అయిన ఐజ్వాల్ను మొత్తాన్ని భారత రైల్వే కనెక్టివిటీ చేయడంలో భాగంగా ఇటు రైల్వే శాఖ సక్సెస్ఫుల్ అయిందని చెప్పొచ్చు. రైల్వే కనెక్టివిటీ రావడంతో మిజోరాం దశ మారనుంది. పర్యాటకంగా, వ్యాపారపరంగా కూడా మిజోరాం దూసుకుపోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పర్యాటకానికి సంబంధించి భారతీయ రైల్వేతో మిజోరాం ప్రభుత్వం ప్రత్యేక డీల్ కూడా కుదుర్చుకుంది. పర్యాటకం అభివృద్ధి చెందితే ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. సో
ఈ రైల్వే లైన్ మిజోరానికి ఒక విధంగా భాగ్యరేఖే అంటున్నారు రైల్వే అధికారులు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మిజోరం రాజధాని ఐజ్వాల్కి రైల్వే కనెక్షన్ వచ్చింది. ఇది అస్సాం బార్డర్లో ఉన్నటువంటి బైరాబీ రైల్వే స్టేషన్ నుంచి సాయిరాంగ్ వరకు మొత్తం 5 రైల్వే స్టేషన్లతో 51 కిలోమీటర్ల మార్గంతో ఐజ్వాల్ ప్రజలకు ఈ రైల్వే కనెక్షన్ కొత్తగా వచ్చింది. సో దీని మొత్తం మీద మనతో మాట్లాడడానికి అయితే సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. సార్, ఈ కొత్త రైల్వే కనెక్షన్ను అసలు ఏర్పాటుకు కారణం ఏంటి, దీని ద్వారా ఉపయోగాలు ఏంటి? మిజోరాం వచ్చేసి హిల్లీ టెరైన్ అండి. లోయలు, కొండలు, ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఇక్కడ కనెక్టివిటీ అన్నదే మేజర్ ప్రాబ్లం. ఎనీ రీజియన్, ఎనీ ప్లేస్ డెవలప్మెంట్కి కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ రైల్వే కనెక్టివిటీ ఇక్కడ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉండేవి. ఇక్కడికి ఐజ్వాల్ క్యాపిటల్ అయిన మిజోరాం క్యాపిటల్ అయిన ఐజ్వాల్ చేరాలంటే ఫ్లైట్ ద్వారా రావాల్సి ఉంటుంది, విచ్ ఇస్ ఏ కాస్ట్లీ అఫేర్. అలాగే బై రోడ్ కూడా రావాలన్నా కూడా రోడ్వేస్ అంత బాగుండవు, ప్లస్ కొండలు ప్రాంతం అవడం వల్ల చాలా ఎక్కువ టైం పడుతుంది, ట్రావెల్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని రైల్వే కనెక్టివిటీ ఇస్తే ఈ ప్రాంతం అంతా ఈజీగా కనెక్ట్ అవ్వడమే కాకుండా తక్కువ కాస్ట్లో ఇక్కడ ప్రాంతం నుంచి ప్రజలు, సరుకు బయటకు వెళ్ళడము లేదా బయట నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే భారతీయ రైల్వే 2014లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేతు ద్వారా శంకుస్థాపన ఈ ప్రాజెక్టు జరిగింది. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు పూర్తయి 13వ తేదీన ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇది జాతికి అంకితం కాబోతాం. ముఖ్యంగా మన రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఈ 7 సిస్టర్స్గా పిలుచుకున్నటువంటి ఈ మిజోరం, త్రిపుర, అగర్తల ఇట్లాంటి రాష్ట్రాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఎత్తైన కొండలు, లోయలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇట్లాంటి ప్రాంతంలో నిర్మాణం ఎంత కష్టమైంది, నిర్మాణానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? నిర్మాణం డెఫినెట్గా ఇది అంటే ఒక మైదాన ప్రాంతంతో పోలిస్తే చాలా కష్టతరంతో కూడుకున్నది. ఎందుకనంటే ఇది కొండలు, గుట్టలు, లోయలు, ఫారెస్ట్ ఇవన్నీ కలగలిపి ఉండడం వల్ల ఇక్కడికి అప్రోచ్ ఉండదు, యాక్సెసిబిలిటీ ఉండదు. మళ్ళీ కన్స్ట్రక్షన్లో కూడా చాలా ఇంజనీరింగ్ స్కిల్స్, మంచి స్ట్రెంత్ మెటీరియల్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు ఈ మిజోరాం ప్రాంతంలో దాదాపు సంవత్సర కాలంలో 8 నెలల మేర వర్షపాతం ఉంటుంది. సో మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా దాదాపు 4 నుంచి 5 నెలలే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ డే టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే అర్లీగా సన్ రైజ్ అయ్యి అర్లీగా ఈవినింగ్ అవుతుంది. సో డే టైం కూడా ఎక్కువగా లేకపోవడం కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా మరి ఇంత కష్టంతో ఈ రైల్వే లైన్ తీసుకురావడానికి గల కారణం ఏంటి? దీనివల్ల ఈ ఐజ్వాల్ ప్రజలు ముఖ్యంగా 4.5 లక్షలు ఉన్నటువంటి ఈ పాపులేషన్కు ఎటువంటి యూజెస్? అదే మనకి అంటే కనెక్టివిటీ అన్నదే ఒక డెవలప్మెంట్కు దిక్సూచి లాంటిది. సో ఇక్కడ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఈ ప్రాంతం కూడా కొంచెం ఇన్యాక్సెసిబుల్గా ఉంది. ఎంతో అద్భుతమైన కొండలు, ఫారెస్ట్, హిల్ స్టేషన్స్, వాటర్ ఫాల్స్ ఇలా నేచర్ బ్యూటీ ఎంతో ఉంది. సో ఇక్కడ కనెక్టివిటీ ఇస్తే ఈ ప్రాంతం అంతా కూడా మిగతా భారతదేశం మెయిన్లాండ్తో కనెక్ట్ అవ్వడం వల్ల రాకపోకలు అన్నవి సులువుగా జరుగుతాయి. ఈ ప్రాంతానికి టూరిజం డెవలప్ అవుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది. ఇక్కడ పండించే పంటలు కావచ్చు, ఫారెస్ట్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇక్కడున్న హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈజీగా మిగతా రాష్ట్రాల్లో, మిగతా దేశాల్లో మార్కెటింగ్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అంతా జాగ్రఫికల్గా చూస్తే ఈ మిజోరం స్టేట్కి కనెక్షన్ ఉండేటువంటి దేశాలు ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ అంతకుముందు ఏ విధంగా ఉండే మిజోరం రావాలంటే ఇప్పుడు ఈ రైల్వే లైన్ వస్తే ఎంత ఈజీ అవుతుంది? అదే మిజోరాం వన్ ఆఫ్ ద 7 సిస్టర్స్. నార్త్ ఈస్ట్లో ఉన్న 7 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం మిజోరాము. ఇది దాదాపు అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది అంటే చిట్ట చివరి రాష్ట్రము. ఇటు ఒకవైపు బంగ్లాదేశ్, ఒకవైపు బర్మా, మియాన్మార్, ఈ 2 దేశాల మధ్యలో నిమిడి ఉంటుంది. సో దీనికి ఇంతకుముందు కనెక్టివిటీ అంటే రైల్ కనెక్టివిటీ లేదు, బై రోడ్ కనెక్టివిటీ ఉండేది. అది కూడా అస్సాం నుంచి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు కలకత్తా నుంచి బంగ్లాదేశ్ మీదుగా నేరుగా ఇది వస్తే చాలా దగ్గర అవుతుంది. కానీ మనకి మధ్యలో బంగ్లాదేశ్ ఉండడం వల్ల కలకత్తా నుంచి లేదా మిగతా మెయిన్లాండ్ భారత భూభాగం నుంచి ఈ చికెన్ నక్ అనేది ఉంటుంది జల్పైగుడి దగ్గర అస్సాంలో. సో అలా వాటి మీదుగా తిరిగి రావడంతో దాదాపు ఒక 10 గంటల జర్నీ కూడా ఎక్కువగా చేయాల్సి వస్తుంది. సో అంతేకాకుండా మనకు ఎయిర్ కనెక్టివిటీ ఉంది. ఎయిర్ కనెక్టివిటీ అందరికీ అందుబాటులో ఉండదు, అఫోర్డబుల్గా కూడా ఉండదు. సో రైల్ కనెక్టివిటీ ఇక్కడ ఉన్న ప్రాంతానికి లాజిస్టిక్స్ డెవలప్మెంట్కి కావచ్చు, కనెక్టివిటీ ఇష్యూస్ కావచ్చు ఒక సొల్యూషన్ లాంటిది. సో ఇట్లా రైళ్ళ రాకపోకల
సంఖ్య ఎట్లా ఉంటుంది సార్? ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు సంబంధించి ఎంత డ్యూరేషన్ ఉంటుంది రైళ్ల మధ్యలో సమయం? అదే ఇప్పుడు రైల్వే కనెక్టివిటీ వస్తుంది, ఇంకా పూర్తిగా రైల్స్ అన్నీ అనౌన్స్ అవ్వలేదు. ఒక రైలు అయితే ఇక్కడ నుంచి కలకత్తాకు అనౌన్స్ చేయడం జరిగింది, ఇక్కడ నుంచి ఢిల్లీకి కూడా రాజధాని ఎక్స్ప్రెస్ని కూడా అనౌన్స్ చేసే పనిలో ఉన్నారు. అలాగే మిగతా ట్రైన్స్ను కూడా రిక్వైర్మెంట్ని బట్టి పొంచేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇది మొత్తానికి మిజోరం క్యాపిటల్ ఐజ్వాల్లో రైల్వే కనెక్షన్ వచ్చేసింది. సో మరి ఇక్కడ నుంచి దాదాపు అంటే ఈ సైరాంగ్ ప్రాంతం ఇది ఐజ్వాల్ రాజధానికి ఒక 13 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఈ సైరాంగ్లో దిగి 13 కిలోమీటర్లు వెళ్తే ఐజ్వాల్కు ప్రజలు వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ట్రైన్ ఎక్కి అస్సాం వైపు వెళ్ళి అట్లా భారత రైల్వే కనెక్టివిటీకి వాళ్ళు కనెక్షన్ అవుతారు. సో ఈ విధంగా వాణిజ్య వ్యాపారాలు వాళ్ళు అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. సో ఇట్లా ఈ రైలు రావడం వల్ల ఎంతో ఉపయోగకరమైనటువంటిది భారత ప్రభుత్వం ఆలోచించి దీన్ని తీసుకొచ్చేసింది. భారత్ లో ఉండేటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైనటువంటి మిజోరం రాష్ట్రం, దానికి సంబంధించి రాజధాని ఐజ్వాల్లో ఇంతవరకు రైల్వే కనెక్టివిటీ లేదు. సో ఈ రైల్వే కనెక్టివిటీని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా కూడా కొండలు కోనలు నదులతో ఉంటుంది. ఇక్కడ మామూలు రోడ్లే చాలా కష్టంగా ఉంటాయి. దానికోసమే ఇక్కడ బయట ప్రాంతాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాంతో ఇక్కడ వ్యాపార వాణిజ్యాలన్నీ కూడా వెనకబడుతూ ఉంటాయి. సో దీనికి రైల్వే మార్గం తేవడం అనేటువంటి చాలా కష్టం. సో దీన్ని 2014లో మొదలు పెడితే 2025లో పూర్తయింది. ఈ రైల్వే మార్గం మొత్తం కూడా మనం చూడొచ్చు. ఇది పూర్తిగా 51 కిలోమీటర్లు ఉంటుంది. మిజోరం రాజధాని ఏదైతే ఐజ్వాల్ ఉందో, ఐజ్వాల్ లో పాపులేషన్ 4.5 లక్షల మంది జనాభా ఉంటారు. సో ఇక్కడ పూర్తిగా మనం కొండలు కోనలు చక్కటి పచ్చడి ఏదైతే దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలను కూడా చూస్తున్నాం. ఇది ఐజ్వాల్ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ రైల్వే మార్గం. ఇక్కడ నుంచి వీళ్ళు అయితే ఇతర రాష్ట్రాలకు, భారత్ సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాలన్నిటి కూడా చాలా ఈజీగా ఇప్పుడు వెళ్ళొచ్చు. ఈ రైల్వే మార్గం కనుక లేకపోతే ఐజ్వాల్ రావాలంటే, రోడ్డు మార్గంగా రావాలంటే పూర్తిగా ఇది దట్టమైనటువంటి అరణ్యం, ఈ కొండలు ఇవన్నిటికీ కూడా రావాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అటు వర్షపాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారుగా ఇటువంటి ఈ సైడ్ ఉండేటువంటి రాష్ట్రాలన్నిటి కూడా 7-8 నెలలు వర్షపాతమే ఉంటే 4-5 నెలలు వర్షం లేకుండా ఉంటుంది. ఆ వర్షం ఉన్నటువంటి సమయంలో కొండ చర్యలు విరిగి పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా పూర్తిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రైల్వే మార్గాన్ని తీసుకురావడం కూడా చాలా కష్టం. మనకి ఇక్కడ చూస్తే అనేక టన్నెల్స్, 48 టన్నెల్స్ నిర్మించాలి. అలాగే 153 బ్రిడ్జెస్ ఉన్నాయి. సో ఈ 51 కిలోమీటర్లకే ఇన్ని టన్నెల్స్, ఇన్ని బ్రిడ్జెస్ కూడా అవసరమైనటువంటి పరిస్థితి. సో మొత్తం మనం ఈ మార్గాన్ని మనం కనుక చూస్తే ఇది ఒక అద్భుతంగా కూడా చెప్పొచ్చు. ఇది పర్యావరణంగా కూడా, ఇటు టూరిజం గా కూడా చాలా డెవలప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రజలకు ట్రాన్స్పోర్టేషన్ కూడా, ఎందుకంటే ఇక్కడికి రావాలంటే అటు సీ పోర్ట్లు లేకపోతే ఏరోప్లేన్ మార్గం, సో ఇట్లా రోడ్ మార్గం, వీటి ద్వారా రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మనం చూడొచ్చు ఈ ఎంతో లోతైనటువంటి కొండలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇటువంటి ప్రాంతం నుంచి ఈ ట్రైన్ రావడం అనేటువంటిది చాలా ఏళ్ల సమయం పట్టింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఒక రైలు కోసం ఎదురు చూస్తున్నారు. అది కాస్త ఇప్పుడు పూర్తయిందనే చెప్పొచ్చు. అయితే మిజోరం రాష్ట్రం ఉంటుందో అది పూర్తిగా కూడా చాలా తక్కువ సమయం వర్కింగ్ అనేటువంటిది ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఉదయం తెల్లవారుజామున 4 గంటలకే వాళ్ళకి తెల్లవారుతుంది. అలాగే 7-8 గంటల సమయంలో వాళ్ళు పడుకుంటారు. సో చాలా తక్కువ సమయం ఉంటుంది. అలాగే వర్షపాతం కూడా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు 3-4 నెలలు మాత్రమే చాలా ఎక్కువగా పనిచేస్తారు. మిగతా సమయం మొత్తంగా కూడా వాళ్ళు వాళ్ళ ఇళ్లను ఈ వరదల నుంచి కాపాడుకోవడానికి వాళ్ళకి సరిపోతుంది. సో ఇటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ రైల్వే కనెక్టివిటీ అనేటువంటి చాలా కష్టం. మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈ బ్రిడ్జెస్, టనెల్స్ ఇవన్నీ అంటే కొండలను తొలుస్తూ ఈ మార్గాలన్నీ కూడా వేశారు. సో ఇక్కడి ప్రజలు ఈ రైలు ఎప్పుడు వస్తుందా అనేటువంటిది ఎదురు చూస్తున్నారు. సో ఆ రైలు వచ్చేసింది. సో ఇప్పటి నుంచి అయితే ఈ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి మిజోరం ముఖ్యంగా ఇక్కడ నుంచి ఈ బార్డర్ ఏదైతే దేశాలు ఉంటాయో, బంగ్లాదేశ్, మయన్మార్, ఈ 2 దేశాలు కూడా మిజోరం కి బార్డర్ గా ఉంటాయి. సో ఇక్కడ నుంచి అటు వెస్ట్ బెంగాల్ కి సముద్ర మార్గం ద్వారా కూడా ట్రాన్స్పోర్టేషన్, అటు సరుకులు ఇవన్నీ కూడా రవాణా చేస్తుంటారు. సో దీని ద్వారా అటు వాణిజ్యం పెరుగుతుంది, ఎడ్యుకేషన్ వీళ్ళు ఈజీగా వెళ్ళొచ్చు. అలాగే వీళ్ళకు హెల్త్ కి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ కావాలన్నా కూడా ఇమీడియట్ గా ఈ రైల్లో వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంతకుముందు 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిన, 10 గంటల వరకు ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు ఇప్పుడు 1 గంటలో కూడా వెళ్ళిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది. సో మిజోరం నుంచి అస్సాం వరకు 50 కిలోమీటర్లు గంటలో వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మిగతా రాష్ట్రాలకు భారత్ కు వెళ్ళిపోవచ్చు ఈజీగా కూడా. సో ఈ రైల్వే లైన్ కోసం ఎంతనో ఎదురు చూస్తుంటే కూడా ఆ రైల్వే లైన్ ఇప్పుడు మిజోరం, ఐజ్వాల్ ప్రజలకు వచ్చేసింది. భూతల స్వర్గమైనటువంటి మిజోరం రాష్ట్రం, దాని రాజధాని ఐజ్వాల్లో
స్టార్ట్ అయినటువంటి ప్రయాణం ఇక్కడ బైరాబీలో ముగిస్తుంది. సో ఇక్కడ నుంచి అస్సాం రాష్ట్రానికి కనెక్ట్ అవుతుంది. సో ఇప్పటి నుంచి మిజోరం రాజధాని ఐజ్వాల్ ప్రజలు వాళ్ళు అక్కడ సైరాంగ్లో రైలు ఎక్కుతారు. 51 కిలోమీటర్ల ప్రయాణం చేస్తారు. ఇప్పుడు సాక్షి టీవీ మీకు మొత్తంగా కూడా ఆ ప్రయాణాన్ని చూపించింది. పూర్తిగా 48 వరకు టన్నెల్స్, 153 బ్రిడ్జులు. ఎందుకంటే ఇవంతా కూడా కొండలు కోనల ప్రాంతాలు ఉంటాయి. మొత్తం చాలా లోతు డీప్ ఫారెస్ట్, ఇవన్నీ దట్టమైన అరణ్యం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో నుంచి అత్యంత కఠిన సాధ్యమైనటువంటి రూట్లో కూడా ఈ రైల్వే లైన్ తీసుకొచ్చింది. దాదాపు 2016 నుంచి 2005 వరకు 8,000 కోట్లు పెట్టి ఎంతో శ్రమ చేసి ఇక ఈ బ్రిడ్జ్ ఈ రైల్వే లైన్ నిర్మించారు. మొత్తం 51 కిలోమీటర్లు కూడా అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనేటువంటిది కూడా తెలియదు. అంత మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఎక్కడా కూడా ఇట్లాంటి రూట్ కూడా ఉండదు. పూర్తిగా ప్రకృతి కొండ కోనల మధ్య కూడా ఈ మొత్తం ప్రయాణం నడుస్తుంటుంది. సో ఇప్పటి నుంచి ఇటు ఏదైతే మిజోరం రాష్ట్ర ప్రజలు, ఇటు ఐజ్వాల్లో ఉన్నటువంటి 4.5 లక్షల మంది జనం మొత్తంగా కూడా వాళ్ళ వ్యాపార వాణిజ్యాలు పెరగడానికి, అటు వాళ్ళ విద్యావకాశాలు పెరగడానికి, వాళ్ళు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళు అర్జెంటుగా వెళ్ళడానికి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా 7 నెలల పాటు కూడా వర్షపాతం ఉంటుంది. రోడ్లన్నీ కూడా విరిగిపోతుంటాయి, కొండ చర్యలు విరిగిపోతుంటాయి. సో రోడ్డు మార్గాన వెళ్ళలేరు. సో వీళ్ళకి ఇప్పుడు రైలు మార్గం అనేటువంటి తప్పనిసరి వస్తుంది. దానికోసం 70 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్నారు, ఇది ఎప్పుడు వస్తుందా అని చెప్పి. సో మొత్తానికి వాళ్ళకు రైల్వే లైన్ వచ్చింది. ఈ రైల్వే లైన్ ఏ విధంగా ఉంది, ఎట్లా నిర్మితమైంది, ఇంత అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ మార్వెల్ను సాక్షి టీవీ మీకు ప్రత్యేకంగా చూపించింది.